మనమంతా ఎన్నికలకు సిద్ధమేనా? మన నందమూరి అభిమాన పాత్రులు, మన ఆశాజ్యోతి నందమూరి బాలయ్య బాబు గారికి మనం గెలిపించి అప్పచెప్దామా? ఏ గుర్తులకు ఓట్లేస్తారు? మన గుర్తు భరత్ బాబు గారి గుర్తు, లలితమ్మ గుర్తు, మన అందరి గుర్తు బాలయ్య బాబు గారి గుర్తు, చంద్రబాబు గారి గుర్తు. అందరికీ బాబు తమ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాబు మీరు మా నియోజకవర్గం రావడం ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఇవాళ నందమూరి బాలయ్య బాబు గారి కుటుంబానికి నా కుటుంబం నేను రుణపడి తెలుగుదేశం పార్టీ విజయమే ధ్యేయంగా కోళ్ళప్పలనాయుడు గారి కుటుంబం పని చేస్తామని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తామని, భరత్ బాబు గారిని గెలిపించి ఈ లలితమ్మ ఇద్దరూ కలిపి తమకి గెలిచి కానుగ్గా ఇస్తామని బాలయ్య బాబు గారికి మన అందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ మాట ఇస్తూ, బాబు చలనచిత్ర రంగంలో తమరు మకుటం లేని మహారాజు, అలాగే రాజకీయ రంగంలో హిందూపూర్ నియోజకవర్గంలో తమరు చేస్తున్న సేవలు చిరస్మరణీయం. మూడోసారి హ్యాట్రిక్ బాబు మీరు ఎమ్మెల్యేగా మళ్ళా కొట్టబోతా ఉన్నారు. భారీ మెజార్టీతో మీరు గెలుస్తారు బాబు. మరి ఏదైతే ఈ మధ్య చేసిన సినిమాలో మన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలు చూసి ఒక తండ్రిగా ఆడపిల్లలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన తీసిన సినిమా మన తల్లిదండ్రులు మహిళలకి ఇవాళ ఆదర్శం. అటువంటి మన బాలయ్య బాబు గారిని భరత్ బాబు గారు, లోకేష్ బాబు గారు ముద్దులళ్ళు ఇద్దరు, ఆయనకి ఇద్దరిని భారీ మెజార్టీలతో గెలిపించి ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని, తెలుగుదేశం పార్టీని కాపాడే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని పూర్వ వైభవానికి, సంక్షేమ అభివృద్ధిలో చంద్రబాబు గారు ఒక్కలే సాధ్యం అనే విషయం గ్రహించి మనకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ రాష్ట్రం కోసం ముగ్గురు ఏకమై ఇవాళ ఏ దశగా పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో భరత్ బాబు గారిని, లలితమ్మని గెలిపించండి. మన బాలయ్య బాబు గారికి మాటిస్తున్నాను, మంచి మెజార్టీలతో భరత్ బాబు గారిని ఆశీర్వదించండి, లలితమ్మని ఆశీర్వదించండి. నందమూరి వారి కుటుంబం, నారా వారి కుటుంబానికి ఈ కోళ్లవారి కుటుంబం రుణపడి ఉంటుందని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మనందరి గుర్తు, మనందరి గుర్తు బాబు గారు గుర్తు, మన బాలయ్య బాబు గారు గుర్తు, భరత్ బాబు గారు గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు, నరేంద్ర మోడీ గారు గుర్తు, 5 కోట్ల ప్రజల గుర్తు, మన ఎస్కోట్ నియోజకవర్గ ప్రజల గుర్తు. అందరికీ నమస్కారాలు.